అంటే ఎంతకాలం క్రిస్టియానిటీలో ఉన్నారు మీరు, మీ ఫ్యామిలీ? అంటే మా ఫ్యామిలీ నేను పుట్టడానికంటే ముందే మా అమ్మ, మా నాన్న క్రిస్టియన్స్. క్రిస్టియన్స్‌లోనే ఉన్నారు. అంటే హ్మ్. మా నాన్న క్రిస్టియను. హ్మ్. మా నాన్న రావడం వల్ల మా అమ్మ క్రిస్టియన్ మతంలో ఉండవలసొచ్చింది. హ్మ్. నాది బై బర్త్ అంటే పుట్టడమే క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని. హ్మ్. అంటే ఎంతకాలం చర్చెస్‌కి వెళ్లారు ఎంతకాలం మీరు? అంటే నా మ్యారేజ్ కూడా క్రిస్టియన్ మ్యారేజ్ అయింది. ఓకే. 27, 28 సంవత్సరాల వరకు కూడా ఈ క్రైస్తవంలోనే ఉన్నాను. ఉన్నారు. ఇప్పుడు 31 రన్నింగ్. ఓకే. ఇప్పుడు అంటే మీరొక్కరే మారిపోయారా హిందుత్వంలోకి? లేదంటే మీ ఫ్యామిలీ మొత్తం అందరూ అంటే మా మారిపోయారా? ఫ్యామిలీలో కొంచెము అంతగా అంటే బయటికి రాలేని పరిస్థితి. కొంతమంది నాలాగా ఆలోచించే నా యంగ్ జనరేషన్స్ మా మామ పిల్లలు గానీ, హ్మ్. మా అక్క కొడుకు గానీ, కొంతమంది వాళ్ళైతే పూర్తిగా మారిపోయారు. అంటే ఎలా పూర్తిగా మారిపోయారు. మారిపోయారంటే హిందువులోకి వచ్చినట్టు కాదు. ఇప్పుడు మీ గుళ్ళకొచ్చి పేరెంట్స్, నిన్ను కన్నటువంటి మీ పేరెంట్స్ అయితే మారలా. అంటే మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. మా అమ్మగారొచ్చేసి కొంచెం ఆ పైత్యం బాగా ముదిరిపోయి ఉండడం వల్ల హ్మ్. అంటే ఇంక అందులోంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉంది. మరప్పుడు ఫస్ట్ మీరు మీ ఇంట్లో వాళ్ళని హిందుత్వంలోకి మార్చాలి కదా! నేను మీ వాళ్ళని ఇంట్లో వారినే మార్చలేని ఆ ప్రయత్నం చేయలేకపోని మార్చే ఆ పరిస్థితి లేనప్పుడు, హ్మ్. బయట ఉన్నటువంటి సొసైటీని ఎందుకు మార్చాలనే ప్రయత్నం ఎందుకు నేను చేస్తున్నారు? ప్రయత్నాలు చేశాను. హ్మ్. మా అమ్మని మార్చడానికి ప్రయత్నాలు చేశాను. కానీ ఒకప్పుడులాగా హిందువుల మీద ద్వేషం లేకుండా కొంచెం సమానత్వ భావన ఉంది. కానుకలంటూ, దశంభాగాలంటూ, ఫుల్లుగా ప్రార్థనలంటూ వాటికి కొంచెం దూరంగా ఉంది. ఇంకో విషయం ఏందంటే, మా అమ్మ కొంచెము భర్త లేని కారణంగా ఒంటరిగా ఉండడం వల్ల ఆమెకు ఆ చర్చిలో మనశ్శాంతి అన్నట్టు ఆవిడ అలా ఉండిపోయింది కాబట్టి మేము దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నాం. హ్మ్. ఆమెకు తోడు చర్చిలోని ఇవన్నీ అనుకుంటూ ఉంది కాబట్టి కొంచెం అలా ఫీల్ అయింది. అంటే మా అమ్మ పూర్తిగా 30, 40 ఏళ్ల నుంచి దాంట్లోనే ఉంది కాబట్టి, హ్మ్. కంప్లీట్‌గా దాంట్లో మునిగిపోయి ఉంది కాబట్టి, కొంచెం టైం పడతది తీసుకురావాలంటే అంతే. అంటే పాసిబిలిటీ ఉందా? అవుతుందా? హిందుత్వంలోకి నాకైతే మారటానికి? నమ్మకం లేదు. నమ్మకం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా పూజలు చేయడము, హిందూ దేవుళ్ళ పటాలు పెట్టుకోవడము, హ్మ్. ఇవన్నీ కూడా కష్టమే అయినప్పటికీ కూడా హ్మ్. కొంచెము అంటే ఈ ఈ నేను చేసే ప్రయత్నం ఏందంటే పాస్టర్‌ల చేత మోసపోకూడదు. హ్మ్. కానుకలంటూ, దశంభాగాలంటూ మోసపోకూడదు. హ్మ్. ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసి టైమ్ వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు మా అమ్మకి ఈ వయసులో ఇది తప్ప వేరేదేం లేదు. హ్మ్. ఇంకో విషయం ఏందంటే కొంచెం నా ఫ్యామిలీ గురించి బయట చెప్పుకోవడం నాకంత ఇష్టం లేదు. హ్మ్. ఇది ఇక్కడితో ఆపేద్దాం నా ఫ్యామిలీ విషయంలో. ఓకే. రైట్. ఇప్పుడు మీరు 'క్రైస్తవుడా మేలుకో' అనే ఒక బుక్ రాసారు కదా! అవునండి. మీరేనా రాసిందది? అవును. నేనే రాసాను. ఆ! ఎన్ని బుక్స్ మామూలుగా పబ్లిష్ అయింది? అంటే ఎంతమందికి డిస్ట్రిబ్యూషన్ చేశారు మీరు? ఇప్పటికి నేను ఈ పుస్తకము ఫస్ట్‌లో రిలీజ్ చేసినప్పుడు ఒక పీడీఎఫ్ ఫైల్ లాగా రిలీజ్ చేసి ఇప్పుడు 12 పేజీలుగా తయారు చేశాను. 12 పేజీల బుక్‌లెట్ వచ్చినప్పుడు మాత్రం ఒక 45,000 కాపీల వరకు ప్రింట్ అయ్యి ఎళ్ళిపోయాయి. 45,000. 45,000 ఆ! నా దగ్గర నుంచి ఎళ్ళాయి. దానికి అంటే 'క్రైస్తవుడా మేలుకో' అనే ఆ బుక్ హ్మ్. పబ్లిష్ చేయటానికి గాని, హ్మ్. డిస్ట్రిబ్యూషన్ చేయటానికి గాని, హ్మ్. ప్రింట్ చేయటానికి గాని, హ్మ్. దానికి ఖర్చు ఎవరు పెట్టుకున్నారు? ఎవరిచ్చారు? నాకు ఇప్పుడు పుస్తకం నేను ఫ్రీగా ఇవ్వట్లేదు ఎవరికీ. హ్మ్. ఈ పుస్తకం నేను చార్జ్ చేస్తున్నాను. ఎంత తీసుకుంటున్నారు? ఒక కాపీ రూ. 12. రూ. 12. ట్రాన్స్‌పోర్ట్ 120 అంటే నిన్న వరకు రూ. 100 ఉండేది. నేనిప్పుడు ఒక రూ. 20 పెంచాను. పెంచారు. ఈ 2025లో డీటీటీ చార్జెస్ కూడా ఓకే. పెరిగాయి. ఓకే. ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ కూడా పెరిగాయి. హ్మ్. రూ. 120 చార్జ్. ఇప్పుడు మీకు ఆహ్, పని పాట ఏం లేదు ప్రెజెంట్. హ్మ్. అంటే జాబ్, జాబ్ పరంగా ఓకే. జాబ్ పరంగా ఏం లేదు. హ్మ్. క్రైస్తవులే మీ టార్గెట్. అంటే క్రైస్తవులో నా టార్గెట్ అంటే క్రైస్తవంలో ఈ పాస్టర్‌లకు ముందు పనిబాట ఏం లేదు. ఈ హ్మ్. పాస్టర్‌లు అమాయకులను మతమార్పిడి చేసి చర్చికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కానుకలు, దశంభాగాలు తీసుకోవాలని 100% మీ వాదన నేను అగ్రీ అవుతా. అవును. 100% అదే ఇన్ని పాస్టర్స్‌లో లక్షల మంది ఉన్నటువంటి పాస్టర్‌లున్నప్పుడు నాలాంటి వారు కొంతమంది హ్మ్. సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారు. ఓకే. కొంతమంది. హ్మ్. అలాంటి వారిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఓకే. అందులో ఎటువంటి డౌట్ లేదు. అట్ ద సేమ్ టైమ్ హ్మ్. హిందువుల్లో కూడా బాబాలున్నారు. ఓకే. దొంగ బాబాలు. హ్మ్. ముస్లింలలో కూడా కొంతమంది కడుపు మీద కొడితే రోగాలు నయమవుతాయని, ఓకే. తాయెత్తులు కట్టి మంత్రాలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. వీళ్ళు ముగ్గురికంటే 3 కులాలు, 3 మతాల్లో ఉన్నటువంటి ఈ దొంగలు, వ్యాపారం ముసుగులో చేసే వీళ్ళందరికీ హ్మ్. నేను కూడా వ్యతిరేకమే. మీ వాదన నేను ఏకీభవిస్తున్నాను. ఓకే. చెప్పండి. ఇప్పుడు నేనేంటంటే ఈ ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తి హ్మ్. ఎక్స్ క్రిస్టియన్ ఛానెల్‌లో హ్మ్. దేశంలో ఉన్న అన్ని సమస్యల మీద పోరాటానికి నేను లేను. హ్మ్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. నాకు హ్మ్. సంబంధం లేదు. హ్మ్. వాళ్ళ ఊర్లో సరిగ్గా రోడ్లు వేయలేదు. వాళ్ళ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. హ్మ్. నాకు సంబంధం లేదు. పంటలకు పండిన పంట గిట్టుబాటు ధర లేదు. హ్మ్. వాటి మీద నేను పోరాడను. హ్మ్. ఎవరో ఆకలితో ఉన్నారు అవన్నీ కాదు. నేను చేయాలనుకున్న పోరాటం మా ఎక్స్ క్రిస్టియన్ ఛానెల్ యొక్క ముఖ్యమైన ఎజెండా ఏందంటే
హిందుత్వంలో ఉన్న దొంగ బాబాలు కానీ, ముస్లిమ్స్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, హ్మ్. క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళు కానీ, మా టార్గెట్ కేవలం క్రిస్టియానిటే. ఎందుకు అంటే హ్మ్. హిందుత్వం నుంచి నేను అంటే రాలేదు. ముస్లింల్లో హిందువుల్లో లేరా దొంగలు? నేను లేరనట్లేదు. మరి వాళ్ళను క్రైస్తవులను ఎందుకు టార్గెట్‌గా నేను పెట్టుకున్నారు? ఎందుకు టార్గెట్ పెట్టుకున్నానంటే నేను వచ్చిన కమ్యూనిటీ అది. హ్మ్. నాకు తెలుసు. వీళ్ళ జిమిక్కులేంటి, వీళ్ళ మ్యాజిక్‌లేంటి, వీళ్ళ జనాలను ఎన్ని విధాలుగా మోసం చేస్తారు, ఏ ఏ మాటలు చెప్పి ట్రాప్ చేస్తారనేది నేను పుట్టి, పెరిగి నా కళ్ళ ముందు ఇంతమందితో నేను పాస్టర్‌లతో మధ్య పుట్టి, పాస్టర్‌ల మధ్య పెరిగి నా చిన్ననాటి జీవితం నుంచే నేను చూసాను. హ్మ్. ఈ ఫైరు, ఈ బాధపడ్డము ఇవన్నీ కూడా చిన్నప్పుడు 7th క్లాస్, 8th క్లాస్ నుంచే నేను చూస్తూ వచ్చాను. హ్మ్. కాబట్టి దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు వాళ్ళని నేను సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. వాళ్ళని ఇప్పుడు ఇంతకుముందు వేణుస్వామిని వ్యతిరేకించినప్పుడు నేను కూడా సపోర్ట్ చేశా. ఈ వేణుస్వామి దొంగ జాతకాలంటూ మోసం చేయడము, హ్మ్. రంగురాళ్ళతో అమ్మినప్పుడు కూడా నేను వీడియోలు పెట్టా. ఇటువంటి రంగురాళ్ళు అమ్మని చెప్పి అదృష్ట రాళ్ళతోటి మీ అప్పులు తీరిపోతుంటే మీరు ఎలా నమ్ముతున్నారని చెప్పేసి దానికి సంబంధించి వీడియో పెట్టా. హ్మ్. ఇక్కడ నేను వీటి కాదు. ఇక్కడ మెజారిటీ మీరు చూడండి. హ్మ్. మెజారిటీ మీరు చూస్తే ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 3 లక్షల మంది పాస్టర్లు 24 గంటలు మత మార్పిడి చేసే పనిలోనే ఉన్నారు. మత ఇప్పుడు మార్పిడిని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మరి వాళ్ళని హిందువుల నుంచి క్రిస్టియన్‌గా మార్చా ఒక పనిగా పెట్టుకున్నారు. హ్మ్. మరి దాన్ని మత మార్పిడి అన్నారా?